అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. తస్బీ అంటే నమాజు తర్వాత అక్కడే కూర్చొని ఇలా 33 సార్లు మనం 33 సార్లు ఇలా ఈ విధంగా అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా, సుబ్హాన్ అల్లా అని అక్కడే కూర్చొని ఏదైతే చదువుతామో దీనిని తస్బీ అంటారు. ఇది కేవలం నమాజులోనే కాదు, బయట మనం పని చేస్తున్నప్పుడు, జాబ్ చేస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నడిచేటప్పుడు, పడుకునేటప్పుడు కూడా ఈ యొక్క తస్బీ అనేది చదువుకోవచ్చు. ఇలా ఈ యొక్క అల్హమ్దులిల్లా, సుబ్హాన్ అల్లా, అల్లాహు అక్బర్ అని ఎవరైతే చదువుతారో కొన్ని హదీసుల్లో ఎవరైతే చదువుతారో వీరికి జన్నత్లో వారి తరపున ఒక తోట, ఒక చెట్లు నాటడం జరుగుతుంది అంటూ, మరియు ఇంకొక హదీసులో మరియు ఎవరైతే ఈ యొక్క తస్బీ చదువుతారో వాళ్ళు అంటే సహాబాలు, కొంతమంది సహాబాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి అడుగుతారు, ఏమని, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మేము పేదవారము, కొంతమంది సహాబాలు ధనవంతులు ఉన్నారు, మరి వాళ్ళు ఈ యొక్క నమాజులు కూడా చదువుతున్నారు, మేము నమాజులు చదువుతున్నాం, కానీ వాళ్ళకి ధనము ఉండటం వల్ల, డబ్బు ఉండటం వల్ల, ఆస్తిపాస్తులు ఉండటం వల్ల వాళ్ళు జకాతులు, సదకా ఖైరాతులు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు ఈ యొక్క ధనం వల్ల వాళ్ళు చేస్తున్నారు. మరి మేము పేదవాళ్ళం, అటువంటి ఖర్చు పెట్టి మేము అన్ని పుణ్యాలు సంపాదించుకోలేకపోతున్నాం, మరి మేము పేదవారుగా ఉన్నాం, మరి మాకు కూడా ఎటువంటి పుణ్యాలు సంపాదించే భాగ్యాన్ని మాకు చూపించండి అని అంటే, ఇలా నమాజు తర్వాత అక్కడే కూర్చొని ఎవరైతే ఈ యొక్క సుబ్హాన్ అల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్ ఈ విధంగా 33 సార్లు ఎవరైతే చదువుతారో వారికి వాళ్ళు మరి ఇతరులు చేసే దానితో సమానంగా లేదా అంతకంటే ఎక్కువైనా సరే అల్లా తలసినంత పుణ్యం వాళ్ళకి లభిస్తుంది. వాళ్ళ యొక్క తక్దీర్లో ఎటువంటి పుణ్యం రాశాడో అది లభిస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసినటువంటి హదీసులు ఉన్నాయి. అందుకే మనం నమాజ్ అవ్వగానే వెంటనే లేచి వెళ్ళిపోకుండా అక్కడే కూర్చొని ఈ యొక్క తక్బీర్ కూడా చదువుకోవడం మంచిది. ఈనాటి కాలంలో మనం చూస్తూ ఉన్నాం, కొంతమంది నమాజ్ అవ్వగానే ఈ తక్బీర్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా సపరేట్గా ఇమాముతోటి ప్రత్యేకమైన ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు. నమాజే పెద్ద ప్రార్థన. మనం మరియు సజ్దాలో ఉన్నప్పుడు లేదా రుకులో ఉన్నప్పుడు మరి మనం తషహుద్లో ఉన్నప్పుడు కూడా ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసుకునే అలవాటు పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక్కడ నమాజ్ ఏమో స్పీడ్గా ఎక్సర్సైజ్ చేసినట్టు చేపించి నమాజ్ తర్వాత ఎవరో ప్రార్థన చేస్తారు, కానీ నమాజులో కొన్ని సూరాలు, కొన్ని దువాలతో పాటుగా మనం దువాలు చదువుకునేటటువంటి ఏర్పాటు కూడా మన నమాజులో ఉంది. అందుకే నమాజ్ని ఆగి చదవండి, నెమ్మదిగా చదవండి, ఖురాన్ని ఆగి చదవండి, నెమ్మదిగా చదవండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నమాజ్లో మనం సజ్దాలో ఉన్నప్పుడు మన యొక్క కంఠనాళానికి దగ్గరగా ఉన్నంత దగ్గరగా ఉంటాడు అని, అందుకనే ఈ యొక్క సజ్దా సమయంలో మీకు ఏదైనా కావాలంటే అడగమని. మరియు తహజ్జుద్ నమాజు, మీరు తహజ్జుద్ నమాజులో లేదా ఈ యొక్క నమాజుల్లో ఉన్నప్పుడు, మామూలు నమాజుల్లో కూడా సజ్దాలో కానీ ఇతర సమయాల్లో కానీ మీరు ఏం కావాలో దువా చేసుకోండి అనేటటువంటి వాక్యాలు కూడా ఉన్నాయి ఇస్లాంలో, ఖురాన్ వాక్యాలు. అందుకే ఈ యొక్క నమాజ్ని ఏదో ఎక్సర్సైజ్ చేసినట్టు, ఏదో పేరు కోసం, జాబ్ కోసం చేస్తున్నట్టు కాకుండా మెల్లగా చదవాలి, నెమ్మదిగా చదవాలి, ఆగి చదవాలి. దేవుడు మనల్ని చూస్తున్నాడు, మనం దేవుడు ముందు ఉన్నాం అనే ఉద్దేశంతో దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతో నిలబడి మంచిగా ఇమాం వెనుక జమాత్ తోటి లైన్లో నిలబడి మస్జిద్కి వెళ్ళి నమాజ్ చేయడం కోసం ప్రయత్నించాలి. అప్పుడు మనకి జిన్, జాదు, అస్రాతులు, సైతాన్ నుంచి వీటన్నిటి నుంచి కూడా మస్జిద్కి వెళ్ళి జమాత్ తోటి ఎవరైతే నమాజ్ చదువుతారో అటువంటి వారికి ఈ యొక్క జిన్నులు కానీ, జాదులు కానీ, చేతబడులు కానీ, దిష్టి కానీ ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి, ఇవన్నీ వారిపైన పనిచేయవు అని జమాత్ తోటి మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదివితే కనుక ఇవన్నీ కూడా విడిపోతాయి, వెళ్ళిపోతాయి, వాళ్ళ మీద పనిచేయవని కూడా చెప్పడం. ఇది కూడా ఒకటి ఇలాజులో ఇది కూడా ఒక విషయాన్ని చెప్తూ ఉంటారు. అందుకని ఇలా ఈ యొక్క ఇదేదైతే ఉందో ఈ యొక్క తస్బీ మరి యొక్క నమాజ్ తర్వాత ఇలా 33 సార్లు సుబ్హాన్ అల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్ అంటే సుబ్హాన్ అల్లా, అల్లాకు మహిమ కలుగునుగాక, అల్హమ్దులిల్లా, అల్లాకు స్తోత్రాలు, స్తుతి స్తోత్రాలు, అల్లాహు అక్బర్, అల్లా గొప్పవాడు, సుబ్హాన్ అల్లా, అల్లాకు మహిమ కలుగునుగాక, అల్హమ్దులిల్లా, అల్లాకు స్తుతి స్తోత్రాలు, అల్లాహు అక్బర్, అల్లా గొప్పవాడు, సుబ్హాన్ అల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్, సుబ్హాన్ అల్లా, అల్హమ్దులిల్లా,
అల్లాహు అక్బర్, సుబహానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్. అల్లాకు మహిమ కలుగునుగాక, అల్లాకు స్తుతి స్తోత్రాలు కలుగునుగాక, అల్లా గొప్పవాడు, అల్లాకు స్తుతి స్తోత్రాలు మహిమ కలుగునుగాక, అల్లాకి స్తుతి స్తోత్రాలు కలుగుగాక, అల్లా గొప్పవాడు, సుబానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్. ఒక్కొక్కటి 33 సార్లు. మరి ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు తన కుడి చేతితో జిక్ర్ చేసి ఖచ్చితమైన పద్ధతికి సంబంధించి స్పష్టమైన ప్రకటన లేదు. అంటే వేళ్ళు కీళ్లపై లెక్కించే విధానం, ప్రతి ఒక్కటి ఎన్నిసార్లు చెప్పాలో తప్ప తెలిసినదంతా ఏమిటంటే కుడి చేతితో వెళితే జిక్ర్ చేయాలి, ఎందుకంటే జిక్ర్ సున్నత్. ప్రవక్త మొహమ్మద్ అస్లం అన్నారు, ప్రతి నమాజులో చివరిలో 33 సార్లు అల్లాను కీర్తించి, 33 సార్లు అల్లాను స్తుతించి, 33 సార్లు గొప్పతనాన్ని పలికే, 33 సార్లు అంటే 99 సార్లు పలికే వ్యక్తి దానిని 100 సార్లు అంటే ఇలా పలుకుతారు: దేవుడు తప్ప వేరే దేవుడు లేడు, అషదు లా ఇలాహు ఇల్లల్లాహు వా అషదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. దేవుడు తప్ప వేరే దేవుడు లేడు, సృష్టికర్త తప్ప ఇంకో సృష్టికర్త లేడు, అతనికి భాగస్వామి లేడు, ఆయనదే ఆధిపత్యం మరియు ఆయనకే స్తోత్రం, ఆయనే జీవింపజేస్తాడు మరియు ఆయనే మరణాన్ని కూడా ఇస్తాడు. అల్లా తప్ప వేరే దేవుడు లేడు, అతనికి భాగస్వామి లేడు, ఆయనే శక్తి మరియు అంటూ ఈ విధంగా మరి అనేక హదీసుల్లో కూడా చెప్పబడింది. నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా ప్రవక్త మొహమ్మద్ అస్లం గారిపైన శాంతి సుఖాలు కురిపించడం వల్ల మేము ఖురాన్ మరియు హదీస్ ప్రకారం జీవించే భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల ఆమీన్.